హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హోటల్లో ఎస్ఆర్హెచ్ టీం ఉండడంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేయడంతో ముప్పు తప్పింది. స్పా రూమ్స్లో స్టీమ్ బాత్ చేసే ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి జిమ్ రూమ్ ఉందండి. జిమ్ రూమ్ పక్కనే ఒక స్పా రూమ్ ఉంది. స్పా రూమ్ అంటే ఇప్పుడు దేంతో అది స్టీమ్ బాత్కి సంబంధించింది. ఒకటి మేల్ అండ్ ఒక ఫిమేల్ ఉంది. ఆ మేల్ రూమ్లో దాంట్లో మొత్తం అంతా వుడెన్ ప్యానెల్స్తోని కన్స్ట్రక్షన్ అయి ఉన్నది. చైర్స్ కానీ అవన్నీ కూడా పైన షార్ట్ సర్క్యూట్ తోటి ఫైర్ అయ్యి ఉండుంటుంది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, కింద ఫైర్ కమాండ్ సెంటర్ అని ఉంటుంది. ఫైర్ కమాండ్ సెంటర్కు అలారం వచ్చేసింది ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా ఫైర్ అయిందని చెప్పి. రాగానే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, పైకి వచ్చేసి పైప్ లైన్లు అవన్నీ ఉన్నాయి, మన హైడ్రెంట్ సిస్టమ్ అవన్నీ ఓపెన్ చేసేసరికి మొత్తం స్మోక్ వస్తుంది. స్మోక్ వచ్చేసరికి వాళ్ళు పోలేకపోయారు. అక్కడ ప్లేస్కు పోకుండా ఉండేసరికి ఎమ్మటే మా జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్కు ఇన్ఫార్మ్ చేసినారు మేనేజర్. చేయగానే మా టీము, మా ఫైర్ ఆఫీసర్ సాయిరెడ్డి అండ్ టీము మా వెహికల్ తీసుకొని స్పాట్కి వచ్చేసరికి ఆ స్మోక్ అంతా నిండుంటే మా దగ్గర బిఎస్ సెట్స్ అన్నీ ఉన్నాయి. స్మోక్లో కూడా పనిచేసే ఎక్విప్మెంట్ ఉంది. ఆ బిఎస్ సెట్లు వేసుకొని పోయి ఆ ఫైర్ హైడ్రెంట్ ద్వారా ఇమ్మీడియట్గా మొత్తం ఫైర్ని అంతా పుటప్ చేయడం జరిగింది. స్మాల్ ఫైర్ అది, పెద్దగా ఏం కాలేదు. పక్కకు కూడా ఎటు ఎక్స్పాండ్ కాలేదు. ఆ టైంలో కస్టమర్స్ జిమ్లో కానీ ఆ స్పా రూమ్లో కానీ ఎవరు కస్టమర్స్ లేరు. ఓన్లీ హోటల్ సిబ్బంది ఉన్నారు. ఇబ్బంది ఏం కాలేదు. స్ప్రెడ్ కూడా ఏం కాలేదు. ఫైర్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోయింది.